హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటుగా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డికి గురజాల కోర్టులో ఊరట లభించలేదు. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుడ్లంపాడు గ్రామంలో గత ఏడాది మే 24వ తేదీన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుపై జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6 గాను, వెంకట్రామరెడ్డి A7 గా, వెంకటరెడ్డి A8 గా ఉన్నారు. ఈ కేసులో పిన్నెల్లి వెంకటరెడ్డి గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన, రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి డిసెంబర్ 11వ తేదీన మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి వీరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై నిన్న గురజాల్లోని 10వ అదనపు జిల్లా న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. వాదనలు అనంతరం న్యాయాధికారి బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జంట హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటుగా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డికి గురజాల కోర్టులో ఊరట లభించలేదు. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుడ్లంపాడు గ్రామంలో గత ఏడాది మే 24న టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుపై జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6 గాను, వెంకట్రామరెడ్డి A7 గా, వెంకటరెడ్డి A8 గా ఉన్నారు.